అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విద్యార్థి దశలోనే రాజకీయాలకి ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ ఇప్పుడు వరంగల్ అర్బన్కి జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి మారేపల్లి సుధీర్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, అలానే బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తూ రేస్లో ముందున్నటువంటి వ్యక్తి. అసలు టికెట్ వస్తుందా, పార్టీ అధిష్టానం గుర్తిస్తుందా, అసలు టికెట్ వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ వస్తే వరంగల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వరంగల్కి ఏం అభివృద్ధి చేస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది? జెడ్పీ చైర్మన్ అయ్యే వరకు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? నా రాజకీయ ప్రస్థానం అంటే అసలు విద్యార్థి దశ నుండి జరిగింది. విద్యార్థి దశ లోపల నేను ఇక్కడనే వరంగల్లో నేను చదువుకున్న రోజుల నుంచే వామపక్ష భావజాలంతో ఉండి వాటిల్లో పనిచేసిన, కొంత ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ మళ్ళీ తదుపరి ఎన్ఎస్సిఐలకు పోవడం జరిగింది. అప్పుడున్న నిర్బంధాన్ని బట్టి ఎన్ఎస్సిఐలకు పోయిన తర్వాత కూడా అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీ వరంగల్ ఉండేది. అక్కడ దానిలో నేను క్లాస్ లీడర్గా కూడా నేను ఎలక్ట్ అయిన మెంబర్గా యునానిమస్గా ఎలక్ట్ అయినా. దానికి తర్వాత నేను మండల పరిషత్ అధ్యక్ష కాంగ్రెస్లకు పోయిన తర్వాత భీమదేవరపల్లి మండలం అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. దానిలోనేమో అక్కడ మండల ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయినా. తర్వాత అదే భీమదేవరపల్లి మండలం నుంచి జడ్పీటీసీకి ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా వైస్ చైర్మన్గా చేసిన. తర్వాత ఒక 13 సంవత్సరాలు విరామం తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్కు చైర్మన్ కాగలిగిన. ఎందుకంటే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి 2 మండలాలు, తర్వాత కమలాపూర్, కరీంనగర్ జిల్లా నుంచి 3 కలిసినాయి మండలాలు ఇక్కడ హన్మకొండ జిల్లాకి. ఇప్పుడైతే ప్రజెంట్గా హన్మకొండ జిల్లాగా ఉన్నది. అంతకుముందు వరంగల్ అర్బన్ జిల్లాగా కొనసాగినటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా నా రాజకీయ ప్రస్థానం అయిన కారణం ఏంటంటే హన్మకొండలో నేను పుట్టిన స్థలం, జన్మస్థలం హన్మకొండ. తర్వాత నా విద్యాభ్యాసం మొత్తం కూడా ఇక్కడే జరిగింది, వరంగల్లో జరిగింది. తర్వాత నా విద్యాభ్యాసం తర్వాత నేను మా పిల్లల విద్యాభ్యాసం కోసం కూడా నేను ఇక్కడి నుంచే ఉన్నా. కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినా నేను హన్మకొండ నుంచి బస్సులో పోయి వచ్చేవాడిని నేను ఇక్కడికి. మరి ఏది ఏమైనప్పటికీ నేను అంటే కొంత నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్ ప్రకారం మాత్రం పనిచేస్తాను. అంటే ఇప్పుడు మీరు జెడ్పీ చైర్మన్గా ఉన్నారు వరంగల్ అర్బన్కి, అసలు ఏం అభివృద్ధి చేశారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం అభివృద్ధి జరగలేదు, జెడ్పీ చైర్మన్గా ఉన్న వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటున్నారు, దానికి మీ సమాధానం? జిల్లా పరిషత్ కాదు కానీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది జిల్లా పరిషత్. ఇది జిల్లాకు సంబంధించిన పంచాయత్. తర్వాత మధ్యధర పంచాయతీ ఏముంటుంది, మధ్య రకమైనటువంటి పంచాయతీ అంటే మండల పరిషత్తులు ఉంటాయి. తర్వాత గ్రామీణ స్థాయిలో కూడా గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ 3 ఉన్నప్పటికీ 5 అంచెలుగా మేము ఎన్నిక కాబడతాము. ఇప్పుడు జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యులు కానీ జిల్లా పరిషత్ కానీ కొంత అభివృద్ధి చేస్తుంది. కానీ ఇవాళ పోయిన ప్రభుత్వం ఏం చేయలేదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అంటే ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రతి గ్రామం పోతే కనపడుతుందండి. అక్కడ పల్లె ప్రకృతి వనం కావచ్చు, నర్సరీ కావచ్చు. పల్లె ప్రకృతి వనం అంటే పార్కు, గ్రామీణ ప్రాంతంలో పార్క్ అనేది విచిత్రమైన విషయం. తర్వాత డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, తర్వాత ట్రాక్టరు, ట్యాంకరు, టైలరు, తర్వాత పోతే మిషన్ భగీరథ వాటర్ ఆ గ్రామాలకు రావడం, ఇది చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. ఇవాళ శ్మశాన వాటికలు ఉన్నాయి అక్కడ. తర్వాత పోతే రైతు వేదికలు కొన్ని క్లస్టర్లలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఈ మన ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉన్నది. అక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్లో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. అసలు చూస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కనపడుతుంది. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో కనపడుతుంది. పంచాయతీరాజ్ సిస్టమ్ లోపల ఏం జరిగిందంటే ఇవాళ 10 అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికే 10 అవార్డులు వచ్చినాయి, నేషనల్ అవార్డ్స్. తర్వాత 19 ఇట్లా అయితే కలవదని ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అవార్డులు మొత్తం తెలంగాణకే పోతున్నాయి. 20 చేద్దామని 20 చేస్తే కూడా 19 తెలంగాణకే వచ్చినాయి. అంటే ఆలోచించండి, గ్రామీణ ప్రాంతం లోపల ఎంత అభివృద్ధి చెందిందో. భారతదేశంలో అవార్డు చెందేటువంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా పట్టణ ప్రగతి కూడా చేసింది ఈ గవర్నమెంట్. పట్టణ ప్రగతి ద్వారా అర్బన్ లోకల్ బాడీస్ తోటి కూడా బాగానే అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇవాళ అనేక అవార్డులు వరంగల్ పట్టణానికి కూడా వచ్చినాయి. వరంగల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, నాదేదో ఎంపీ సీట్ల ఉన్నది అంటే మా అధిష్టానం దృష్టికి మాత్రం నేను తీసుకెళ్ళిన మాట వాస్తవమే. కాకపోతే నాకు అవకాశం కల్పిస్తే వరంగల్ని అభివృద్ధి చేయడానికి, వరంగల్లో జరిగినటువంటి యొక్క విధ్వంసానికి, వరంగల్లో ఇతర రాజకీయ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంత విధ్వంసం చేయగలిగిందో అంత చేసేసింది. అంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద కొన్ని పట్టు అనేది ఉండాలి, తెలియాలి. దాని మీద మీకు అవగాహన ఉంది? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఒకవేళ ఉంటే వరంగల్ని ఎలా అభివృద్ధి చేస్తారు టికెట్ ఇస్తే?
వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల లోపల వరంగల్కు జరిగిన విధ్వంసాన్ని దూరం చేయడమే అభివృద్ధి అవుతుంది. ఒకటి వరంగల్ నియోజకవర్గం, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతి దగ్గర కూడా అభివృద్ధి అవసరం పడుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఒక తీరు అభివృద్ధి, మున్సిపాలిటీలలో ఒక అభివృద్ధి, ఇలా జీడబ్ల్యూఎంసీ లోపల ఇంకొక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి లోపల ఏ విధంగా చేయాలనేది ప్రణాళికలు తయారు చేస్తుంది. జీడబ్ల్యూఎంసీ ప్రణాళిక చేస్తుంది. పార్లమెంట్ నుంచి ఏం రావాలనో అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అవి తీసుకురావడమే కాకుండా మనకి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రావాలి. గిరిజన యూనివర్సిటీ మొన్న శాంక్షన్ చేసినాక దాని నిధులు ఎట్లా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని నిధులు కూడా తీసుకురావట్టడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు వాళ్ళు, కాకతీయ తోరణాన్ని వేరే చేస్తాము, కాకతీయ తోరణాన్ని తీసేస్తాము, తర్వాత చార్మినార్ను తీసేస్తాము. ఏది మోనోగ్రామ్లకు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోనోగ్రామ్ ఏమున్నది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలలో కనపడతాయి. అవి తొలగిస్తాము అంటే మార్పు తీసుకొస్తామనే మాట ఏది, ఉన్నత స్థితికి తీసుకోవాలి, ఉచ్చ స్థితికి తీసుకొచ్చేది మార్పు అంటారు. మార్పు అంటారు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి ఏం చేస్తారు, ప్రభుత్వానికి ఓటేస్తారు. ప్రభుత్వం ఏం చేయాలో ప్రజాధనాన్ని తీసుకుపోవాలి, బడ్జెట్ రూపంలో పెట్టి ప్రజలకు ఏదేది అవసరమో అవి కూర్చుని పక్కకు పెట్టి మీ ఇచ్చిన హామీలు ఏమున్నాయి, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమున్నాయి అనేది ప్రభుత్వం చేయాలి. కానీ అవి చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేయడం అంటే ఏదైతే ప్రజలు కోరుకోలేదో, మీ హామీలలో కూడా లేవో, మీరు ఆనాడు చెప్పవలసి ఉండే ఈ హామీలలో మేము ఏం చేస్తాము, 6 గ్యారెంటీలలో చేస్తాము, ఇవి చేసుడు కాకుండా మీరు ఏం చేసినో గదాని పట్ల చూసుకోవాలి. దానికి నిధులు లేకపోతే ఎట్లా సమీకరించుకోవాలి. కేసీఆర్ గారి చేతులకు పోయినప్పుడు మాత్రము ఇవాళ తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని చేతులు తీసుకున్నారు వారు. విధ్వంసం అంటే ఆర్థిక విధ్వంసం జరిగింది, నిధుల నియామకాలు, నీళ్ళ విధ్వంసం జరిగింది, నిధుల విధ్వంసం జరిగింది, నిరుద్యోగ సమస్య కూడా అధికంగా ఉండే. కాబట్టి ఇవన్నింటిని అధిగమించాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆనాడు కేసీఆర్ తీసుకున్నారు. కాబట్టి 60-70 వేల కోట్ల బడ్జెట్ ఉండే అసలు ఆ రోజు. ఇలా 2,09,000 కోట్లకు ఆనాడు తీసుకొచ్చినాం. ఇలా 2,75,000 కోట్లకు కాంగ్రెస్ తీసుకొచ్చిందంట. కానీ 56,000 కోట్ల అప్పులే చూపెడతారు. ఆ అప్పులు ఎట్లా వస్తాయి, దాన్ని ఏ విధంగా తీసుకుంటాం అనేటువంటి వివాదమే లేదు. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఏదైతున్నదో ఎట్లా సమకూర్చగలుగుతాం అనేటువంటిది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమున్నది అంటే తెలంగాణ ఉద్యమం వట్టిదే, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకోలేదు కానీ ఏదో ఎవడో దయాభిక్షలతో ఇచ్చినట్టు, ఆ దయాభిక్షలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏదో అభివృద్ధి ప్రదంలో తీసుకుపోతామని చెప్పేటువంటి మాట మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మేము 6 గ్యారెంటీలు చూసిన, నేను అనేక సంవత్సరాల నుంచి రాజకీయంలో కాబట్టి అనేక రకాలుగా వివిధ మేనిఫెస్టోలు చూసుకుంటూ వచ్చినాం. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత చంద్రబాబు గారు ఎన్టీ రామారావును పడగొట్టినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, రియలెక్టెడ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రితనం చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిని చూసిన, తర్వాత ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి, రోషే గారు చేసిన, అది ఉద్యమ సమయంలో వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు. కానీ ఈ గవర్నమెంట్లలో ది బెస్ట్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు, ఇవాళ ఉన్న బీఆర్ఎస్, మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అది చేసినట్టు ఎవ్వరు కూడా చేయలేదు. మీరు పార్టీ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నా, ప్రతిపక్షాలు కానివ్వండి, అంటే మిగతా పార్టీలు కానివ్వండి, అధికార పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీకి టికెట్కి అసలు క్యాండిడేట్లే లేరు అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే పార్టీలో ఆశావాదులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు పార్టీ మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అవకాశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను టికెట్ తీసుకునేవాడినే కానీ ఇచ్చేది మాత్రం నా చేతులు లేదు. కాబట్టి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం మేము. అంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో, అక్కడ నాయకులు ఎంపీ క్యాండిడేట్ లేరు బీఆర్ఎస్ పార్టీకి అంటున్నారు, దానికి మీ సమాధానం? అది తప్పు. బీఆర్ఎస్కు కాంపిటీషన్ ఉన్నది, ప్రజల హృదయాలలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల హృదయాలలో ఏమున్నది అంటే అనవసరంగా మేము ఈ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని ఏదో మార్పు అంటే మార్పు చేసుకున్నాం, కానీ అది ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. ఎప్పుడైనా మార్పు జరిగినప్పుడు మానవ స్థితిగతులు ఏవైతున్నాయో అవి మెరుగుపడాలి. మెరుగుపడితే అరే నిజంగానే మార్పు అనుకుంటాం. దిగజారిపోయేటువంటి ప్రభుత్వము, దిగజారిపోయేటువంటి విధానాలు ఉంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఈ ప్రభుత్వాన్ని వేసుడు తప్పు అనుకున్నారు, చెంపలేసుకుంటారు. ఇవాళ మేము వేసింది తప్పు, మేము చేసిన నిర్ణయం తప్పు అనే దానికి వచ్చింది. కాబట్టి ప్రజలు మా పక్షాన్నే ఉంటారు, ప్రజల పక్షాన మేము ఉంటాం. అంటే ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్న మీరు ఎంపీ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎంపీ టికెట్ ఆశించడానికి కారణం ఏంటి అసలు? ఎంపీ టికెట్ ఆశించడం అంటే ప్రజాప్రతినిధిగా ఉంటే ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని, అంతే తప్ప నాకు ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలు ఏం లేవు, ప్రత్యేకమైనటువంటి కోరికలు కూడా లేవు నాకు. ఎందుకంటే ప్రభుత్వానికి, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కాక తెలంగాణ రాష్ట్రంకు ఎట్లా విధ్వంసమైందో మాకు తెలుసు. ఉద్యమ సమయం నుంచి ఉన్నాం కాబట్టి ఆ విధ్వంసం ఎట్లయింది, నీళ్లు లేవు, కరెంటు లేదు, తర్వాత నిధులు లేవు, తర్వాత ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ నిరుద్యోగ సమస్యతో కూడా కొట్టుముట్లాడేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,60,63 ఉద్యోగాలు ఇచ్చిండ్రు.
అదేవిధంగా 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి. అంటే ఇవి 2 లక్షల ఉద్యోగాలకు పైచిలకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. వాళ్ళు ఏదో చెప్తారు, అట్టి మాటలు చెప్పుడు బాగా అర్థమవుతుంది వాళ్ళకు. వాళ్ళు ఏది పడితే అదే చెప్తారు. వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా ఆలోచన లేదు కదా, కాబట్టి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన అన్నీ అయితే అనేది కాదు, వాళ్ళ మనసులో ఏది ఉన్నదో అదే జరుగుద్ది ప్రజలు అనుకుంటానంటే తప్పు అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ ఆయన మొన్న దావోస్కు పోయిన ముఖ్యమంత్రి గారు, దావోస్కు పోయినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడద్దు, మాట్లాడరాకపోతే సపరేట్ కూకోవాలి, తెలుగులో మాట్లాడాలి, ట్రాన్స్లేటర్ ఇవ్వాలంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి. లేదా అక్కడ ఉండేటువంటి రాష్ట్ర మంత్రివర్గం ఆయనకి ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడేస్తే వారు మాట్లాడతారు. కానీ అనవసరంగా తెలంగాణ యొక్క ఇజ్జత్ తీయడానికి, తెలంగాణ ప్రజలను ఆడ చులకన చేసేలాగా విలేకరు అంటాడు. అది ఆయన ఏదో మాట్లాడండి, అదేదో నాకు కూడా అర్థం కాలేదు సరిగా. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే అన్నాడు విలేకరు. అక్కడ అంటే విలువ తీసేటువంటిది, అపహాస్యం చేసేటువంటిది. ఆ అపహాస్యం చేయకూడదు. అపహాస్యం అంటే తెలంగాణకు ముఖ్యమంత్రి పోయి మాట్లాడినప్పుడు తెలంగాణ విలువ పెరగాలడ, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇచ్చినామని ఏదో ఇంగ్లీష్లో మీటింగ్లో చదివిండి ఆయన. రైతు భరోసా ఎక్కడన్నా ఇచ్చిన, ఇప్పటివరకు ఇచ్చినా చెప్పమానండి. రైతు బంధు తప్ప రైతు భరోసా రాలే. రైతు బంధు కూడా పూర్తిగా రాలే ఇంకా అందరికీ. తర్వాత రుణమాఫీ 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు లోపల మళ్ళీ రుణమాఫీ ₹1,00,000 అయిన వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చుకొని నేను ఇస్తా అన్నాడు. అది చేయకపోతే అడిగితే ఆ టైం ఆగద్దా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. అది కొద్ది రోజులు ఆగాలి కదా, ఆగుతాం కరెక్ట్. కానీ 9వ తారీఖు అని డెడ్ లైన్ నువ్వు పెట్టినావు కదా, మేము కాదు కదా పెట్టింది. నువ్వు డెడ్ లైన్ పెడతావు, నువ్వు డెడ్ లైన్ పెట్టాక 9 రాకపోతే 10 నుంచి మేము అడగవలసిందే. ప్రజల పక్షాన్ని ఉండి అడగకపోతే ఇంకెవరి పక్షాన్ని ఉంటాం మేము? ప్రతిపక్షంగా ఉన్నారు, ప్రజల పక్షాన్నే మాట్లాడతాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనతో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ప్రజాపాలన దగ్గర తీసుకెళ్ళింది. మరి వాళ్ళని ఎలా ఢీకొడతారు ఇప్పుడు? ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పాలన అని చూసిన నేను గతంలో, ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అనేక సమస్యలు ఉంటాయి. ప్రజల వద్దకు పాలన, ప్రజాపాలన అంటే వీళ్ళు ఏమన్నా ప్రజాప్రతినిధులు ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపోయి మీకు ఏమి సమస్యలు ఉన్నాయని అడుగుతారా? మీరు ప్రజలకి వెళ్ళి వచ్చి అంటే ప్రజా సమస్యలు తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు తప్పకుండా అది పరిష్కారం చేయాలి. పలానా ఊర్లో మీకు సంబంధించినటువంటి రోడ్లు బాగలేదు, పలానా ఊర్లో మీకు కాలువలు, మురికి కాలువలు మంచిగా లేదు, లైటింగ్ సరిగా లేదు, గ్రామీణ ప్రాంతంలో అయితే, సిటీలో అయితే రోడ్లు మంచిగా లేవు, ఇవి లేవనే తెలియకుండా మీరు కనుక ఎన్నికైతే అది నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు సమస్యలు తీర్చినా కూడా తెలియనట్టు పోయి అడుగుడు. ప్రజాపాలన పెట్టినా మీరు ఏమైనా చెప్తారా అంటే అది అప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మేము ప్రజాపాలన పెడతాం, ఎక్కినాక దానిలో డిసైడ్ అయిన తర్వాత ఇవి ఇస్తామని ఎక్కడ చెప్పలే. అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయాలి. 420 హామీలు చేసిండ్రు. ఇక్కడనే ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే కదా రైతు డిక్లరేషన్ జరిగింది. ఆడ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. హైదరాబాద్లో ఆమె నిరుద్యోగ అది యూత్ డిక్లరేషన్ చేసింది ఆమె, ఎవరు ప్రియాంక గాంధీ గారు ఏదైతే ప్రకటన చేసిండ్రో 4,000 देंगे बेरोजगार को 4,000 दो, देने में क्या है, लेने में क्या है, वो लेता है आप देता है, कब देता है वो बताओ. తర్వాత వాళ్ళు పెట్టిన బడ్జెట్లో ఎక్కడ చూసినా కూడా ఫిజికల్ డెఫిసిట్ కనపడుతుంది. ఆ బడ్జెట్ అసలు ఆ బడ్జెటే కాదు. అసలు బడ్జెట్ అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ కావాలి. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఏం చేస్తుంది, ఆడ కేంద్రంలో ఉంటుంది, ఏదో మాట్లాడుతుంది, కానీ దేశ ప్రజలకు ఏం చేయలేదు. నిరుద్యోగ సమస్యను పెంచింది, తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, నిత్యావసర సరుకుల ధరలు పెంచింది, జీఎస్టీ వేసింది, ప్రజల మీద భారం పోపింది తప్ప ఏం చేయలేదు. కార్పొరేట్ సంస్థలకు ఎవరికి లాభం చేసిందో, అదాని అంబానీకి ఏం లాభం చేసిందో తెలియదు, కానీ ఇక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ తెలంగాణ ప్రాంతానికి అసలే చేయలేదు. ఇక్కడి నుంచి మాత్రం 4 లక్షల కోట్లు, ఈ గత 10 సంవత్సరాలుగా 4 లక్షల కోట్లను ఇక్కడి నుంచి తీసుకుపోయింది అక్కడికి, కేంద్రానికి. వివిధ పన్నుల రూపంలో ప్రజలు కట్టింది కదా తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చారో చెప్పమనండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా 2 లక్షల కోట్లకు తప్ప మించి రాలేదు ఇప్పటివరకు. మరి అట్లాంటప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఏం చేయనప్పుడు, కాంగ్రెస్ ఇక్కడ మోసం చేస్తున్నప్పుడు ప్రజల పక్షంలో మేము ఉండి బరాబరి కొట్లాడతాం, బరాబరి చేస్తాం. అది లాస్ట్ అండ్ ఫైనల్గా ఎంపీ టికెట్ మీకు వస్తే ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు? తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం, ముఖ్యంగా వరంగల్కు జరిగిన అన్యాయం మీద మేము ప్రజలకు అప్రమత్తం చేస్తాం. ప్రజల దృష్టి లేకపోతే ఈ ప్రభుత్వం ఎన్ని మోసకారి మాటలు చేసిందో, కాంగ్రెస్కు బీజేపీకి ఉన్నటువంటి యొక్క అంతర్గతంగా అండర్స్టాండింగ్ ఏమున్నదో, కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఒకటే, అవి 2 అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు అంటారు ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటని దుష్ప్రచారం చేసిన మాట ప్రజలకు తీసుకుపోతాం, ప్రజలకు తెలియజేస్తాము. తర్వాత వాళ్ళు ఇస్తామన్న హామీలు ఉన్నాయి, దళితులకు ఇస్తామన్న హామీలు ఉన్నాయి, గిరిజనులకు ఇస్తాం, అనేక రకాలైన 420 హామీలలో ఎన్ని అమలు చేయగలిగినారో మేము మాట్లాడగలుచుకున్నాం. అది చెప్తూ
వరంగల్ని అభివృద్ధి బాటలు ఎట్లా తీసుకుపోవాలి దానికి ఒక ప్రణాళికలు ఉన్నాయి. మా పార్టీ విధానం ఉన్నది. ఒక్క తెలంగాణలో నీళ్ళని ఎట్లా తీసుకొచ్చినామో, విద్యార్థులకు నిరుద్యోగులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇచ్చినామో, ఇంకా ఉద్యోగాల కోసం ఏంటి అనేక ప్రణాళికలు తయారు చేసినా అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. విన్నారు కదా, ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా కొనసాగుతూ ఎంపీ టికెట్ని ఆశిస్తూ ఇటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆశావాదుల్లో ఈయన కూడా ఒక అడుగు ముందుకేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి పార్టీ యొక్క అధిష్టానంతో మాట్లాడి నాకు కూడా ఎంపీ టికెట్ మీద ఆశ ఉందంటూ చెప్పడం అయితే జరిగింది. వేచి చూడాలి మరి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది ఏంటని. ఒకవేళ ఇస్తే వరంగల్కి ఎలాంటి అభివృద్ధి చేస్తారనేది ఆయన మాటలో విన్నాం కదా. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.